తెలంగాణలో విద్య అంటే ఇప్పుడు సేవారంగమా లేక భారీ వ్యాపారమా? పేరున్న బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకుంటూ విద్యను కోట్ల రూపాయల మార్కెట్గా మార్చేస్తున్నారా? అత్తపూర్లో రెసిడెన్స్ పేరుతో నడుస్తున్న విద్యా సంస్థలపై వస్తున్న ఆరోపణలు, ప్రశ్నలు ఇప్పుడు విద్యా రంగాన్ని కుదిపేస్తున్నాయి, తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు స్కూల్ లెవెల్లోనే ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్, సిబిఎస్ఈ ప్రమాణాలంటూ ప్రకటనలు, మరోవైపు అనుమతులున్నాయా, ఫైర్ సేఫ్టీ ఉందా, విద్యాశాఖ పర్యవేక్షణ అసలు ఉందా అనేటువంటి ప్రశ్నలు ఇంకోవైపు. అత్యాధునిక విద్య పేరుతో లక్షలు వసూలు చేస్తున్న సంస్థలు కనీసం భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా, లేక విద్యార్థుల భవిష్యత్తుతోనే జూదమాడుతున్నాయా? అత్తపూర్లో నడుస్తున్న బ్రాంచ్కు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా లేవా అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ జోన్లో విద్యా సంస్థ ఎలా నడుస్తోంది? విద్యుత్ కనెక్షన్ లేకుండా జనరేటర్లతో తరగతులు నిర్వహిస్తున్నారా? ఈ ఆరోపణల వెనుక యాజమాన్యం సమాధానం ఏంటి? ఇంకో కీలకమైనటువంటి అంశం, ఒజిమం స్కూల్ పేరుతో అడ్మిషన్లు తీసుకొని రెసిడెన్స్ బ్రాండ్ను ప్రచారం చేస్తున్నారు అన్న విమర్శ కూడా ఈ సంస్థపై ఉంది. తల్లిదండ్రులకు ఒకటి చూపించి వాస్తవానికి మరో వ్యవస్థ నడుస్తోందా? విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారా? అసలు చేస్తే నివేదికలు ఏం చెప్తున్నాయి? చేయకపోతే ఎందుకు చేయట్లేదు? మామూళ్ల మత్తులో అధికారులు కళ్ళు మూసుకున్నారా, లేక నిబంధనల అమలులో లోపాలున్నాయా? అసలు నిజం ఏంటి? బ్రాండ్ నేమ్ వెనుక విద్యా నాణ్యత ఉందా లేదా, లేక మార్కెటింగ్ మాయాజాలమా? తల్లిదండ్రుల డబ్బులు, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యత, ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదం పైన రెసిడెన్స్ సమాధానం ఏం చెప్తోంది? వాస్తవానికి రెసిడెన్స్ ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్ అంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. హైదరాబాద్లో అత్తాపూర్, బోయిన్పల్లి సహా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా స్కూల్స్ విస్తరించి ఉన్నాయి. అత్తాపూర్ క్యాంపస్ను ఆధునిక సదుపాయాలు, సీసీటీవీ భద్రత, డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడినటువంటి విద్యా కేంద్రంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇదే సమయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ తెరపైకి వస్తున్నాయి. ఎస్, అత్తాపూర్లో నడుస్తున్న క్యాంపస్కు అన్ని అనుమతులు ఉన్నాయా? భవన భద్రత పరిస్థితి ఏంటి? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? జోనింగ్ నిబంధనల అమలు ఎలా ఉంది? తల్లిదండ్రులకు చూపిస్తున్నటువంటి వాగ్దానాలు, వాస్తవ పరిస్థితులు అన్నీ ఒకేలా ఉన్నాయా? ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కటే అడుగుతున్నారు, బ్రాండ్ పేరు మాత్రమే సరిపోతుందా, లేక ప్రభుత్వ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలా వద్దా? ఇప్పుడు ఇదే విద్యారంగంలో హాట్ టాపిక్గా మారింది ఈ చర్చ. ఐఐటి, నీట్ కళలను చూపిస్తూ విద్యార్థులను ఆకర్షించే కార్పొరేట్ విద్యా సంస్థల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రెసిడెన్స్ కూడా హైదరాబాద్లో స్కూల్స్ విస్తరిస్తున్నట్టు ప్రకటిస్తోంది. అత్తపూర్లో స్కూల్స్ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రచారం చేస్తోంది. కానీ తల్లిదండ్రుల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో చెప్పే సిలబస్, బోధనా విధానం, గుర్తింపు వివరాలపై పూర్తి స్పష్టత ఉందా అన్న ప్రశ్న కనిపిస్తోంది. సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల విషయంలో చాలా గందరగోళం ఉందా? ఈ చర్చ కూడా నడుస్తోంది. విద్యా సంస్థలపై ఆరోపణలు రావడం కొత్త కాదు. బట్ వాటికి విద్యాశాఖ కానీ, సంబంధిత అధికారులు కానీ సమగ్రంగా తనిఖీలు చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని విద్యావేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న కేవలం ఫీజుల గురించే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువు గురించి, వాళ్ళకు ఉండేటువంటి సౌలతుల గురించి. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యారంగంలో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. ఫలితాలు, ర్యాంకులు, ఫౌండేషన్ కోర్సులు, స్కాలర్షిప్లు అంటూ భారీ ప్రచారంతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెసిడెన్స్ కూడా తమకు 25 ఏళ్ల విద్యా అనుభవం ఉందని, ప్రత్యేక అకాడమిక్ మోడల్తో ముందుకెళ్తున్నామని చెబుతోంది. అయితే మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. బోధన, ఫ్యాకల్టీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఒకటే, ఇక్కడ బ్రాండ్ పేరుంటే సరిపోతుందా? నాణ్యమైన విద్య, భద్రత, పారదర్శకత కూడా అంతే అవసరం కదా? విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎట్లాంటి రాజీ ఉండకూడదని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు అధికారుల చర్యలపైనే పడింది. అత్తాపూర్లో నడుస్తున్నటువంటి ఈ క్యాంపస్కు స్థానిక విద్యాశాఖ కానీ, స్థానిక సంస్థలు కానీ, అగ్నిమాపక శాఖ కానీ, భవన నిర్మాణ విభాగం నుంచి కానీ అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా?
ఉంటే వాటిని బహిరంగంగా ఎందుకు విడుదల చేయట్లేదు? మాట్లాడదాం ఇదే అంశం పైన మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్,